హలో, వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో రసాయన బంధం కెమికల్ బాండింగ్ నుండి ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. రసాయన బంధానికి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు నేను అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, అందరూ చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పరమాణు ఆర్బిటాల్లు సంకరీకరణం భావనను ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ ఏ లైనస్ పౌలింగ్, ఆప్షన్ బి మోస్లే, ఆప్షన్ సి లూయి, ఆప్షన్ డి కోసల్. పరమాణు ఆర్బిటాల్ల సంకరీకరణము హైబ్రిడైజేషన్ అనే భావనని ప్రవేశపెట్టినది లైనస్ పౌలింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ లైనస్ పౌలింగ్. బెరీలియం క్లోరైడ్లో బంధ కోణం ఎంత? బెరీలియం క్లోరైడ్లో బంధ కోణం ఎంత అంటే ఆప్షన్ ఏ 180 డిగ్రీలు, ఆప్షన్ బి 120 డిగ్రీలు, ఆప్షన్ సి 104 డిగ్రీల 31 నిమిషాలు, ఆప్షన్ డి 107 డిగ్రీలు. బెరీలియం క్లోరైడ్ BeCl2లో బంధ కోణం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 180 డిగ్రీలు. Sp అతిపాతం గల అణువు. ఆప్షన్ ఏ H2, ఆప్షన్ బి Cl2, ఆప్షన్ సి HCl, ఆప్షన్ డి F2. Sp అతిపాతం గల అణువు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి HCl. H2O అణువులో HOH బంధ కోణము. ఆప్షన్ ఏ 104 డిగ్రీల 31 నిమిషాలు, ఆప్షన్ బి 107 డిగ్రీల 18 నిమిషాలు, ఆప్షన్ సి 120 డిగ్రీలు, ఆప్షన్ డి 180 డిగ్రీలు. H2O అణువులో HOH బంధ కోణం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 104 డిగ్రీల 31 నిమిషాలు. మీథేన్ CH4 అణువులో గల సంయోజనీయ బంధాల సంఖ్య. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. మీథేన్ కెమికల్ ఫార్ములా CH4. కార్బన్ 4 హైడ్రోజన్ అణువులతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది కాబట్టి మీథేన్ యొక్క సంయోజనీ బంధాల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ డి 4. బాహ్య స్థాయిలో అష్టక విన్యాసం లేని జడవాయువు. ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి నియాన్, ఆప్షన్ సి క్రిప్టాన్, ఆప్షన్ డి ఆర్గాన్. బాహ్య స్థాయిలో అష్టక విన్యాసం లేని జడవాయువు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హీలియం. క్రింది వాటిలో అయానిక బంధం గల అణువు. ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి HCl, ఆప్షన్ సి H2O, ఆప్షన్ డి CaO. క్రింది వాటిలో అయానిక బంధం గల అణువు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి CaO. హీలియం మూలకపు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. హీలియం మూలకపు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 2. 1 నానోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు? 1 నానోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు అంటే ఆప్షన్ ఏ 10⁻⁻6, ఆప్షన్ బి 10⁻⁻8, ఆప్షన్ సి 10⁻⁻10, ఆప్షన్ డి 10⁻⁻9. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ డి 10⁻⁻9 మీటర్స్. ధ్రువాత్మక సంయోజనీయ బంధానికి ఉదాహరణ. ఆప్షన్ ఏ NH3, ఆప్షన్ బి HCl, ఆప్షన్ సి H2O, ఆప్షన్ డి H2. ధ్రువాత్మక సంయోజనీయ బంధానికి ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి HCl. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లూయిస్, ఆప్షన్ బి మిల్లికన్, ఆప్షన్ సి బోర్, ఆప్షన్ డి లైనస్ పౌలింగ్. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ డి లైనస్ పౌలింగ్. NaCl స్ఫటికంలో Na+ మరియు Cl- యొక్క సమన్వయ సంఖ్యలు. NaCl స్ఫటికంలో
Na+ మరియు Cl- యొక్క సమన్వయ సంఖ్యలు ఏవి అంటే ఆప్షన్ ఏ 4, 4, ఆప్షన్ బి 4, 6, ఆప్షన్ సి 6, 4, ఆప్షన్ డి 6, 6. NaCl స్ఫటికంలో Na+ అనేది 6 Cl- అయాన్లతోనూ, Cl- అయాన్ అనేది 6 Na+ అయాన్లతోనూ బంధించబడి ఉంటుంది. కాబట్టి Na+ మరియు Cl- యొక్క సమన్వయ సంఖ్యలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ డి 6, 6. ధ్రువ ద్రావణికి ఉదాహరణ ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి కిరోసిన్, ఆప్షన్ సి బెంజిన్, ఆప్షన్ డి CCl4. ధ్రువ ద్రావణికి ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ నీరు. కిరోసిను, బెంజిను, CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇవి అధ్రువ ద్రావణులకి ఉదాహరణ. CO2 అణువు యొక్క ఆకృతి ఆప్షన్ ఏ రేఖీయము, ఆప్షన్ బి కోణీయము, ఆప్షన్ సి ట్రైగోనల్ బైపిరమిడల్, ఆప్షన్ డి పిరమిడల్. CO2 అణువు యొక్క ఆకృతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ రేఖీయము. ద్విబంధానికి ఉదాహరణ ఆప్షన్ ఏ H2, ఆప్షన్ బి O2, ఆప్షన్ సి N2, ఆప్షన్ డి పైవన్నీ. ద్విబంధానికి ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి O2. H2లో ఏకబంధం ఉంటుంది హైడ్రోజన్కి మధ్య. N2లో అయితే నైట్రోజన్కి మధ్య త్రికబంధం అనేది ఉంటుంది. నీటి అణువు H2Oలో ఆక్సిజన్ పై గల ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 3. నీటి అణువులో H2Oలో గల ఆక్సిజన్ మీద ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఎన్ని అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 2. మీథేన్ అణువు యొక్క ఆకృతి ఆప్షన్ ఏ వి ఆకృతి, ఆప్షన్ బి పిరమిడ్ ఆకృతి, ఆప్షన్ సి సమతల త్రిభుజము, ఆప్షన్ డి చతుర్ముఖీయము. మీథేన్ అణువు యొక్క ఆకృతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి చతుర్ముఖీయం. బెరీలియం క్లోరైడ్లో బెరీలియం సంకరీకరణము ఆప్షన్ ఏ sp2, ఆప్షన్ బి sp, ఆప్షన్ సి sp3, ఆప్షన్ డి sp3d2. బెరీలియం క్లోరైడ్లో బెరీలియం సంకరీకరణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి sp సంకరీకరణము. బోరైన్ ట్రైఫ్లోరైడ్లో బంధ కోణం ఎంత ఆప్షన్ ఏ 180 డిగ్రీలు, ఆప్షన్ బి 120 డిగ్రీలు, ఆప్షన్ సి 109 డిగ్రీల 28 నిమిషాలు, ఆప్షన్ డి 107 డిగ్రీల 48 నిమిషాలు. బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3లో బంధ కోణం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి 120 డిగ్రీలు. మూలకాల సంయోజకత అనేది ఒక పరమాణువు ఏర్పరిచే డాష్ యొక్క సంఖ్యను తెలుపుతుంది. మూలకాల యొక్క సంయోజకత అనేది ఒక పరమాణువు ఏర్పరిచే దేని యొక్క సంఖ్యను తెలుపుతుంది అంటే ఆప్షన్ ఏ అయానిక్ బంధాల, ఆప్షన్ బి ఎలక్ట్రోవాలెంట్ బంధాల, ఆప్షన్ సి సంయోజనీయ బంధాల, ఆప్షన్ డి త్రికబంధాల అంటే ఆన్సర్ ఆప్షన్ సి సంయోజనీయ బంధాలు. ఒక మూలకం యొక్క సంయోజకత వ్యాలెన్సీ అనేది ఒక పరమాణువు ఏర్పరిచే సంయోజనీయ బంధాల యొక్క సంఖ్యని తెలుపుతుంది. H2లో ఉన్న అతిపాతము ఆప్షన్ ఏ అంచె అతిపాతము, ఆప్షన్ బి SS అతిపాతము, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి పైవేవి కాదు. H2లో ఉన్నటువంటి అతిపాతం ఏది అంటే 1 మరియు 2. అంచె అతిపాతము, SS అతిపాతము ఏ మరియు బి. దాని యొక్క ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి అంచె అతిపాతము, SS అతిపాతము. మీథేన్ అణువునందు Hc బంధ దూరము ఎన్ని యాంగ్స్ట్రమ్ యూనిట్స్ ఆప్షన్ ఏ 1.6, ఆప్షన్ బి 1.35, ఆప్షన్ సి 0.94, ఆప్షన్ డి 1.10. మీథేన్ అణువునందు Hc బంధ దూరం ఎంత అంటే ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ డి 1.10 యాంగ్స్ట్రమ్ యూనిట్స్. ఏ అనే మూలకము ACl4 ఏర్పరుస్తుంది. ఏ యొక్క వ్యాలెన్సీ కక్షలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి 4. క్రింది వాటిలో రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి కాల్షియం. క్రింది వాటిలో
రుణ విద్యుదాత్మకత గల మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిజన్. కేంద్ర పరమాణువుతో sp2 సంకరీకరణం జరిగినప్పుడు ఎన్ని సంకర ఆర్బిటాల్లు ఏర్పడును? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. కేంద్ర పరమాణువుతో sp2 సంకరీకరణం జరిగినప్పుడు ఎన్ని సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి అంటే ఆన్సర్ ఆప్షన్ డి 3. ఇథిలీన్ అణువునందు బంధ కోణం ఎంత? ఆప్షన్ ఏ 109 డిగ్రీల 28 నిమిషాలు, ఆప్షన్ బి 120 డిగ్రీలు, ఆప్షన్ సి 180 డిగ్రీలు, ఆప్షన్ డి 90 డిగ్రీలు. ఇథిలీన్ అణువునందు బంధ కోణం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి 120 డిగ్రీలు. క్రింది వాటిలో గరిష్ట సంయోజనీయ స్వభావం కలిగినది ఏది? ఆప్షన్ ఏ CaF2, ఆప్షన్ బి CaCl2, ఆప్షన్ సి CaBr2, ఆప్షన్ డి CaI2. క్రింది వాటిలో గరిష్ట సంయోజనీయ స్వభావం కలిగింది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి CaI2. అమ్మోనియా అణువు యొక్క ఆకృతి ఏది? ఆప్షన్ ఏ చతుర్ముఖీయం, ఆప్షన్ బి పిరమిడల్, ఆప్షన్ సి కోణీయం, ఆప్షన్ డి రేఖీయం. అమ్మోనియా అణువు యొక్క ఆకృతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పిరమిడల్ ఆకృతి. IF7 అణువు యొక్క ఆకృతి ఏది? ఆప్షన్ ఏ పెంటాగోనల్ బైపిరమిడల్, ఆప్షన్ బి చతుర్ముఖీయం, ఆప్షన్ సి అష్టముఖీయం, ఆప్షన్ డి ట్రైగోనల్ బైపిరమిడల్. IF7 అణువు యొక్క ఆకృతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పెంటాగోనల్ బైపిరమిడల్. PCl5 అణువు యొక్క ఆకృతి ఆప్షన్ ఏ పిరమిడల్, ఆప్షన్ బి ట్రైగోనల్ బైపిరమిడల్, ఆప్షన్ సి పెంటాగోనల్, ఆప్షన్ డి ఆక్టాహైడ్రల్. PCl5 అణువు యొక్క ఆకృతి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ట్రైగోనల్ బైపిరమిడల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.